ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాం, మనం ఇంకా నెమ్మదిగా మనకి కంఫర్టబుల్గా ఉన్న క్యారెక్టర్లు చేద్దామని కాకుండా మళ్ళీ ఒక యంగ్ హీరో లాగా మీరు సన్ ఆఫ్ ఇండియా అన్నారు. అంటే ఫాదర్ ఆఫ్ ఇండియా అనలేదు, బ్రదర్ ఆఫ్ ఇండియా అనలేదు, సన్ అని మీరు ఎంత యూత్ అని నిరూపించేస్తున్నారు సార్. ఈ సినిమా ఎలా ఉండిపోతుంది రేపు? ఎవరైనా సినిమా చూసుకుంటే నా సినిమా చాలా గొప్పదని సెల్ఫ్ ట్రంపెట్ ఉంటుంది. అలా కాదు, ఎవ్రీ సీన్ ఇంతకుముందు చూసుంటారు మీరు. దీనికి డైమండ్ రతన్ బాబు డైలాగ్స్ డైరెక్టరు. అతను మన బ్యానర్స్లో చాలా సినిమాలు చేశాడు, రాశారు. అతను టైటిల్ చెప్పానుగా ఇంతకుముందు భారతదేశంలో ఎటువంటి చేయలేదని చెప్తే వెంటనే విష్ణువు చెప్పాను, డాడీ ఇట్ ఈస్ వెరీ గుడ్ అని. ఫస్ట్ లోగో విష్ణునే చేశాడు. దీనిలో 24 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. అది ఎట్లా పాల్గొన్నారు, ఎలా పాల్గొన్నారో రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. బెస్ట్ మూవీ. కథ, మాటలు, దర్శకత్వం డైమండ్ రతన్ బాబు గారు చేశారు, ఇప్పుడే మీరు చెప్పారు. అయితే కథనం మోహన్ బాబు గారు చేశారని బయట ఒక కథ ఉందండి. స్క్రీన్ ప్లే ఏమండి, ఈ జనరేషన్ తెలియదు. కేఎస్ఆర్ దాస్ గారు అని దర్శకుడు సార్, నేరస్తుడు అని ఆయన సొంత సినిమా చేశారు. దానికి స్క్రీన్ ప్లే నేనే. ఎస్, ఆయన అప్పట్లో టాప్ డైరెక్టర్. అవునండి, దానికి నేనే యాక్షన్ డైరెక్టర్. ఎస్, నెంబర్ 1గా. అవి ఎప్పుడూ నేను స్క్రీన్ ప్లే చేశాను. ఆ తర్వాత మధ్యలో 1 or 2 పిక్చర్స్ చేశాను. మళ్ళీ ఈ సినిమాకు అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసినందుకు స్క్రీన్ ప్లే విభాగంలో ఆ టచ్ అలాగే ఉంచారనమాట ఆల్ త్రూ అవుట్. నేను డైరెక్టర్ అసోసియేషన్లో మెంబర్ని, రైటర్ అసోసియేషన్స్లో మెంబర్ని. దర్శకత్వం చేసే ఆలోచన కానీ ఉద్దేశం కానీ ఉందా సార్? కానీ భయం రోజుకు ఒకటి పడుతూ ఉంటాను. అయ్యో, అదే. ఎందుకంటే వాడు ఎవడో ఆర్టిస్ట్ కానీ ఇంకోరు కానీ రారు టయానికి. మనమేమో డబ్బు పెట్టాం, వాడిని కొడితే షూటింగ్ ఆగిపోతుంది. ఫ్లైట్కు నువ్వు 1 hour ముందుగా పెడతావు కదా, బస్సుకి వెళ్ళాలన్నా కూడా 1 hour ముందుగా పెడతావు కదా, సినిమా థియేటర్ కన్నా 1/2 hour ముందుగా. మరి ఎక్కడ ఉద్యోగానికైనా ఇంకోడైనా 10 నిమిషాలు ముందుకు వెళ్తావు. అదే షూటింగ్లో రోజువారీ కూలీ తీసుకుంటున్నప్పుడు నవ్వు కూలీ, ఇట్ ఈస్ కాల్డ్ కూలీ. డైలీ బేసిస్ వాళ్ళని కూలీ అంటారు, జీతం బత్యంలా. ఇంతకుముందు పారితోషికం అనేవాళ్ళు. కాబట్టి నువ్వు రా టైంకి, నీ డబ్బు నువ్వు తీసుకో. డైరెక్టర్ చెప్పింది చెయ్యి, నీకు అర్థమైందా? అందుకని డైరెక్షన్ చేస్తే ఆ సినిమా ఫినిష్ అవ్వదు, ఈ గొడవలు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్కు ప్రస్తుతానికి వద్దనుకున్నాను, బట్ మనసులో ఉంది. ఒక పిక్చర్ తయారు చేసి పెట్టున్నాం, ఎప్పుడే చేద్దామనే ఒక ఆశ. బికాస్ స్టార్టెడ్ మై లైఫ్ యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్. సార్, మీరు ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ నుంచి వచ్చి ఆర్టిస్ట్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి మళ్ళీ మీకు డబ్బులు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదే పెట్టారు సార్, మీ పొలిటికల్ కెరీర్ గురించి ఆలోచించకుండా. ఈ జీవితానికి పొలిటికల్గా ఒక నమస్కారం పెట్టేద్దాం అనిపించేస్తుంది. అందులో ఇప్పుడు ఒక మాట నా స్కూల్ గురించి. క్రిస్టియన్స్ చర్చ్ కడతారు, క్రిస్టియన్సే వెళతారు. ముస్లిం సోదరులు మసీదు కడతారు, ముస్లిం సోదరులే వెళతారు. హిందువులు దేవాలయం కడతారు, హిందువులే వెళుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు సగం ఎక్కువ శాతం. స్కూలు కట్టామనుకో, హిందువులు వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, ముస్లింలు వస్తారు. బడి అందరూ వస్తారు. ఇప్పుడు అక్కడ కులాలు లేవు, అద్భుతం. కాబట్టి బడి కడితే అన్ని కులాలు నాకు కావాలి, అంతమంది ఆశీర్వదిస్తూనే కదా నేను నడుడయ్యాను. అందుకని 25% కుల మతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ 2 రాష్ట్రాల్లో నాది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్గా చెప్పగలను. 2 రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇంటేక్ కలిగినటువంటి కాలేజ్. ఈ మధ్యన ఒక అమ్మాయి సంవత్సరానికి 47 లక్షల రూపాయలు జాబ్ వచ్చింది. 9 కంపెనీలు ఆఫర్ చేశాయి. 47 lakhs ఫర్ ఇయర్. వాళ్ళ మదర్ టీచర్ మన ఇన్స్టిట్యూట్ నుంచి. మరి ఎన్ని ఫీల్ ప్రౌడ్, దే ఆర్ మై డాటర్స్, దే ఆర్ మై సన్స్.